వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. మైసెల్ఫ్ మణికంఠ. యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో భాగంగా ఈరోజు హిస్టరీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఇక్కడ హిస్టారికల్ ప్లేసెస్ ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో వెల్ నోన్ ఫర్ అని అడిగారు. సో బూర్జహాం, చాంద్రకేతుగర్, జ్ఞానేశ్వర్. సో వెల్ నోన్ ఫర్ రాక్ కట్ శ్రైన్స్, టెర్రాకోటా ఆర్ట్, కాపర్ ఆర్టిఫాక్ట్స్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ గివెన్ అబౌవ్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్. సో ఇక్కడ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడగడం జరిగింది. సో ఏది సరైనటువంటి స్టేట్మెంట్ అనేది 10 seconds టైం తీసుకోండి, లేదంటే వీడియో పాస్ చేసైనా గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే బూర్జహాం ఏదైతే ఉందో ఇది రాక్ కట్ శ్రేణికి సంబంధించింది కాదు. సో బూర్జహాం ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కాశ్మీర్ వ్యాలీ. Tools made of bones and stones and tools representing the ritualistic practices were found. సో ఇక్కడ రాక్ కట్ శ్రైన్స్ అనేది సరైనటువంటి స్టేట్మెంట్ కాదు. ఇక్కడ ఏం దొరికాయి? బోన్స్, అదేవిధంగా స్టోన్స్, రైట్. అలానే కొన్ని టూల్స్ దొరికాయి. ఆ టూల్స్ మెయిన్గా ఏంటంటే అక్కడ కొన్ని రిచువలిస్టిక్ ప్రాక్టీసెస్ జరిగాయి అనేసి తెలియజేయండి. సో దట్ బూర్జహాం ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద రాక్ కట్ శ్రైన్స్. సో ఇది తప్పు, ఇది తప్పు, రైట్. చంద్రకేతుగర్ అనేది టెర్రాకోటా ఆర్ట్కి సంబంధించింది. జ్ఞానేశ్వర్ K3 మైన్స్ దగ్గర ఉన్నాయి. సో K3 మైన్స్ ఈజ్ రిలేటెడ్ టు వాట్? సో మెయిన్గా కాపర్ రిలేటెడ్కి సంబంధించిందే K3 మైన్స్ కాబట్టి జ్ఞానేశ్వర్ అనేది కాపర్ ఆర్టిఫాక్ట్స్కి సంబంధించినటువంటి అంశంగా మనకు తెలుస్తుంది. సో దట్ 2 and 3 అనేవి సరైనటువంటి స్టేట్మెంట్స్. సెకండ్ క్వశ్చన్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. సో ఇక్కడ ఏది కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఇక్కడ కూడా అడగడం జరిగింది. ఏరిపట్టి, తనియూస్, గటికాస్. సో డిస్క్రిప్షన్ దానికి సంబంధించి ఇచ్చారు. సో ల్యాండ్ రెవెన్యూ విచ్ వాజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ ట్యాంక్, విలేజెస్ డొనేటెడ్ టు సింగిల్ బ్రాహ్మిన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్, కాలేజెస్ జనరల్లీ అటాచ్డ్ టు ద టెంపుల్స్. సో ఏది సరైనటువంటి స్టేట్మెంటో గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ తనియూర్స్ ఏదైతే ఉందో ఇక్కడ నార్మల్గా విలేజెస్ డొనేటెడ్ టు సింగిల్ బ్రాహ్మణ్ ఆర్ గ్రూప్ ఆఫ్ బ్రాహ్మిన్స్ని ఏమని పిలుస్తారంటే బ్రహ్మదేయ విలేజెస్ అని పిలవడం జరుగుతుంది. సో దట్ సెకండ్ స్టేట్మెంట్ అనేది తప్పు అవుతుంది. సో ఈజీగా ఈ రెండింటిని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ దీంట్లో ఉంటుంది. అఫ్కోర్స్ గట్కాస్ అనేది మనందరికీ తెలుసు. గట్కాస్ ఏంటి? ఏవైతే టెంపుల్స్కి కాలేజెస్ అటాచ్ చేసి ఉంటాయో వాటిని గటికాస్గా పిలవడం జరుగుతుంది. మరి ఎరిపట్టి అంటే ఏంటి? సో ఇట్ ఈస్ ఎ ల్యాండ్ రెవెన్యూ విచ్ వాజ్ సెట్ అపార్ట్ ఫ్రమ్ మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ ట్యాంక్. సో ఎరిపట్టి అంటే ట్యాంక్ ల్యాండ్స్ అని పిలుస్తారు. సో మెయిన్గా ల్యాండ్ డొనేటెడ్ బై ఇండివిజువల్స్, ద రెవెన్యూ ఫ్రమ్ విచ్ వాజ్ సెట్ అపార్ట్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద విలేజ్ ట్యాంక్. సో దీని నుంచి ఏదైతే రెవెన్యూ వస్తుందో ఆ రెవెన్యూని దేనికోసం ఉంచుతారంటే విలేజ్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయింటైన్ చేయడానికి ఉంచడం జరుగుతుంది. సో దట్ 1-3 స్టేట్మెంట్స్ అనేవి రైట్ అవుతాయి. అయితే తనియూర్స్ అంటే ఏంటి? సో తనియూర్స్ అంటే ఇట్ వాజ్ ఏ లార్జ్ విలేజ్ అండ్ వర్ డిస్టింక్ట్ రెవెన్యూ యూనిట్స్ అండర్ చోళాస్. సో చోళాస్ టైంలో ఇవి ఒక పెద్ద లార్జ్ విలేజెస్గా ఉండేవి. అట్ ది సేమ్ టైం డిస్టెంట్ రెవెన్యూ యూనిట్స్గా కూడా పనిచేయడం జరిగింది. సో దీని యొక్క మీనింగ్ అది. అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించినటువంటి మీనింగ్ ఏంటంటే బ్రహ్మదేయ. సో తర్వాత క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద గిల్డ్స్. సో గిల్డ్స్ని శ్రేణీస్గా కూడా పిలుస్తారు. సో ఏన్షియంట్ ఇండియాలో దట్ ప్లేడ్ ఏ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద కంట్రీస్ ఎకానమీ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ. సో ఇప్పుడు ఈ గిల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఇప్పుడు ప్రెసెంట్ బ్యాంక్స్గా కూడా పనిచేస్తున్నాయి. సో దట్ ఇక్కడ ఏది సరైన స్టేట్మెంట్ అని అడిగారు. సో ఎవ్రీ గిల్డ్ వాజ్ రిజిస్టర్డ్ విత్ ద సెంట్రల్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ ద కింగ్ వాజ్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఆన్ దెమ్. ద వేజెస్, రూల్స్ ఆఫ్ వర్క్, స్టాండర్డ్స్, ప్రైజెస్ వర్ ఫిక్స్డ్ బై ద గిల్డ్. ద గిల్డ్ హ్యాస్ జుడిషియల్ పవర్స్ ఓవర్ ఇట్స్ ఓన్. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ స్టేట్మెంట్ అని అడిగారు. సో 1 and 2 ఓన్లీ, 3 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1, 2, 3. సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ గిల్డ్ వాజ్ రిజిస్టర్డ్ విత్ ద సెంట్రల్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ ద కింగ్ వాజ్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఆన్ దమ్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ప్రతి గిల్డ్కి కూడా ఒక ఓన్ చీఫ్ అనేది ఉంటుంది. ఆయనకి అసిస్ట్ చేయడానికి కొంతమంది ఉంటారు. సో దట్ ఇక్కడ కింగ్ వాజ్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఆన్ దమ్ అనేది తప్పు స్టేట్మెంట్ అవుతుంది. సో దట్ ఈ రెండు స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేస్తే 3 ఓన్లీ లేదంటే 2 and 3 ఓన్లీ అనేది రైట్ అవుతుంది. సో ఇక్కడ వేజెస్, రూల్స్ ఆఫ్ వర్క్స్, స్టాండర్డ్స్, ప్రైజెస్ ఇవన్నీ కూడా గిల్డ్సే ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ గిల్డ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కొన్ని జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉండటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినైనా ఇంపీచ్ చేయాలన్నా లేకపోతే పనిష్ చేయాలన్నా వాళ్ళకి సంబంధించి కొన్ని జ్యుడిషియల్ పవర్స్ అనేవి ఉండటం జరిగింది కాబట్టి 2 and 3 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. రైట్. తర్వాత క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు ద సైంటిఫిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా
which of the following statements given below are correct? So different kinds of specialized surgical instruments were in common use by the 1st century AD. Transplant of internal organs in the human body began in the 3rd century AD. The concept of the sign of an angle was known in 5th century AD. The concept of the cyclical quadrilateral was known in 7th century AD. So select the correct answer using the quotes given below. So సరైన స్టేట్మెంట్ ఏంటంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్ వర్ కామన్ యూజ్ బై ద 1st century AD అనేది సరైనటువంటి స్టేట్మెంటే. మనకి అక్కడ సుశ్రుత ఉండేవారు కదా, సో ఈ సుశ్రుత అనే ఫస్ట్ సర్జన్ అని కూడా పిలుస్తారు. సో దట్ ఇక్కడ సర్జికల్ టైప్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనేవి చాలా వరకు ఉండేవి. అట్ ది సేమ్ టైం ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా ఇక్కడ తెలుస్తుంది. సో దట్ ఇది సరైన స్టేట్మెంట్. అండ్ ఆల్సో ఇంటర్నల్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యూమన్ బాడీకి ట్రాన్స్ప్లాంట్ చేసే అంశం అనేది 6th century AD నుంచి మనకి ప్రారంభమైంది. సో దట్ ఆప్షన్ 2 అనేది తప్పు. రైట్, ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నారు కాబట్టి అయితే 3 and 4 లేదంటే 1, 3, 4 రైట్ అవుద్ది. సో దట్ ఈజీగా మనకి ఫస్ట్ 2 ఆప్షన్ తెలిస్తే ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో ద కాన్సెప్ట్ ఆఫ్ సైన్ ఆఫ్ అన్ యాంగిల్ వాజ్ నోన్ ఇన్ 5th century AD. ఎవరు కనిపెట్టారు? ఆర్యభట్ట గారు చెప్పారు. రైట్, అలానే ద కాన్సెప్ట్ ఆఫ్ సైక్లికల్ క్వాడ్రిలేటరల్ వాజ్ నోన్ ఇన్ 6th century AD అనేది కూడా సరైన స్టేట్మెంటే. మనకి బ్రహ్మగుప్త సంబంధించినటువంటి అంశాలు ఈ సైక్లికల్ క్వాడ్రిలేటరల్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో తెలుస్తుంది. సో దట్ 1, 3, 4 ఓన్లీ అనేది సరైన స్టేట్మెంట్. రైట్, తర్వాత క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏన్షియంట్ టౌన్స్ ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ ఎలాబరేటివ్ సిస్టమ్ ఆఫ్ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్ బై బిల్డింగ్ ఏ సిరీస్ ఆఫ్ డ్యామ్స్ అండ్ ఛానలైజింగ్ వాటర్ ఇంటూ కనెక్టెడ్ రిజర్వాయర్స్? ధోలవీర, కాళీబంగన్, రోపా, రాకీగర్హి. సో సరైన స్టేట్మెంట్ ఏదో తెలుసుకునే ముందు మనకి మోస్ట్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించి ఏవైనా క్వశ్చన్స్ అడిగితే అక్కడ ఉన్నటువంటి సైట్స్ ఏవి, అక్కడ ఇంపార్టెంట్ ఏవైనా అంశాలు ఉన్నాయి, దే ఆర్ స్పెషల్లీ నోన్ ఫర్ వాట్ అనే దాని గురించి అడగడానికి స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సిస్టము ధోలవీరాలో కనిపించింది. అట్ ది సేమ్ టైం తర్వాత కాళీబంగన్, రోపార్, రాకీగర్హి కావచ్చు, లేకపోతే హరప్పా సైట్ కావచ్చు, మొహంజదారో, చాన్హదారో, ఇటువంటి సైట్స్ అన్నీ ఉన్నాయి. ఆ సైట్స్కి సంబంధించినటువంటి అంశాల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకోవాలి. సో మెయిన్గా కాళీబంగన్లో ప్లఫ్డ్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అనేది మనకు కనిపిస్తుంది. సో దున్నేటటువంటి అగ్రికల్చరల్ ఫీల్డ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మనకి కాళీబంగన్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి వాటర్ హార్వెస్టింగ్ అండ్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సిస్టమ్ ధోలవేర్లో కనిపిస్తుంది. అలానే డాక్యార్డ్ అనేది లోతల్లో ఉంది. సో ఈ లోతల్ ఏ స్టేట్లో ఉంది, ఇటువంటివి కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్, రాకీగర్హి ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ స్పెషల్లీ నోన్ ఫర్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైక్ ధోలవేర్. సో ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సైట్ ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. రైట్, తర్వాత రోపర్ ఈజ్ ఇండస్ వ్యాలీ సైట్ బట్ ల్యాక్స్ ఎవిడెన్స్ ఆఫ్ ఎలాబరేటెడ్ వాటర్ సిస్టమ్ లైక్ దోస్ ఆఫ్ ధోలవేరా. సో దట్ మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే కొన్ని పాకిస్తాన్లో ఉన్నాయి, కొన్ని ఇండియాలో కూడా కొన్ని సైట్స్ ఉన్నాయి. సో దట్ ఇక్కడ ఏ సైటు ఏ కంట్రీలో ఉందని అడగచ్చు, ఏ సైట్ ఏ స్టేట్లో ఉందని కూడా అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లోతల్ ఏ స్టేట్లో ఉంది, కాళీబంగన్ ఏ స్టేట్లో ఉంది, ధోలవీర ఏ స్టేట్లో ఉంది, రాకీగర్హి ఏ స్టేట్లో ఉంది, రోపర్ ఏ స్టేట్లో ఉంది, ఇటువంటివి అడుగుతూనే దే ఆర్ స్పెషల్లీ నోన్ ఫర్ వాట్ అని అడగచ్చు. రైట్, ఈ విధంగా హరప్పా సివిలైజేషన్ సైట్స్కి సంబంధించి గ్యారంటీగా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. రైట్, తర్వాత విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హరప్పన్ సైట్? సో ఇందాక చెప్పినట్టే ఏది హరప్పన్ సైట్ కాదని అడిగారు. సో కొన్నిసార్లు ఏది హరప్పన్ సైట్ అని అడగచ్చు, కొన్నిసార్లు ఏది హరప్పన్ సైట్ కాదు అని కూడా అడగచ్చు. సో చాన్హోదారో, సోహగౌరా, కోట్ డీజీ, దేశల్పూర్. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ చాన్హోదారో అవ్వచ్చు, కోట్ డీజీ అవ్వచ్చు, దేశల్పూరు, ఇవన్నీ కూడా ఐవీసీకి సంబంధించినటువంటి సైట్సే. సో ఆ హరప్పా సైట్సే ఈ చాన్హోదారో, కోట్ డీజీ, దేశల్పూర్. సో మెయిన్గా కోట్ డీజీ అనేది ప్రజెంట్ పాకిస్తాన్లో ఉండడం జరిగింది. ఈవెన్ చాన్హోదారో కూడా పాకిస్తాన్లో ఉంది. సోహగౌరా ఈజ్ నాట్ ఎన్ హరప్పన్ సైట్. సో ఇది హరప్పన్ సైట్ కాదు, బట్ ఇట్ ఈస్ అన్ అశోక ఎరా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్. సో అశోకుని కాలంలో కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో అది సోహగౌరాలో దొరికింది. సో అది కూడా ప్రాకృతిలో బ్రాహ్మీ స్క్రిప్ట్స్లో ఉంది. రైట్, రిమైనింగ్ దేశల్పూర్ అనేది కూడా హరప్పన్ సైటే. ఇది మేజర్గా ఇండియాలో ఉండడం జరిగింది. సో ఇందాక చెప్పినట్టే ఏది పాకిస్తాన్లో ఉంది, ఏది ఇండియాలో ఉంది, ఇఫ్ ఇన్ కేస్ ఇండియాలో ఉంటే ఏ స్టేట్లో ఉంది అనేది కూడా చదువుకోండి. సో చాన్హోదారో పాకిస్తాన్లో ఉంది, కోట్ డీజీ అనేది పాకిస్తాన్లో ఉంది, దేశల్పూర్ అనేది గుజరాత్, ఇండియాలో ఉండడం జరిగింది. సో ఇక్కడ నాట్ హరప్పన్ సైట్ అన్నారు కాబట్టి సోహగౌరా ఈజ్ నాట్ ఎన్ హరప్పన్ సైట్. సో ఇట్ ఈస్ అన్ అశోక ఎరా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో
అది ఈ ప్లేస్లో దొరికింది. సో సొహగోరా ఈజ్ అన్ సిగ్నిఫికెంట్ because it provides insights into the post-Mauryan period, particularly related to the famine relief efforts as mentioned in the inscription found there. సో మెయిన్గా సొహగోరా ఇన్స్క్రిప్షన్లో ఏముందంటే ఇక్కడ ఫెమైన్ వచ్చేటప్పుడు కొన్ని రిలీఫ్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ రిలీఫ్ ఎఫర్ట్స్ ఏంటి అనే దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. రైట్, తర్వాత క్వశ్చన్, ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ వాజ్ ధాన్య కటక which flourished as a prominent Buddhist center under the Mahasangika located Andhra, కళింగ, గాంధార, మగధ. సో మ్యాక్సిమం ఏపీ హిస్టరీ చదివే వాళ్ళకి క్వశ్చన్ చాలా ఈజీగా చేయొచ్చు. సో మహాసాంఘిక సెక్టు ధాన్య కటకలో, సో మనం అందరూ కూడా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూస్తే దీన్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో దట్ ధాన్య కటక అనేది ఎక్కడ ఉందంటే ఆంధ్ర రీజియన్లో ఉంది. సో కృష్ణా పరివాహక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్నే ధాన్య కటకంగా పిలిచేవాళ్ళు. రైట్, సో ఇన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజియన్స్ వాస్ ధాన్య కటక విచ్ ఫ్లోరిష్డ్ as a prominent Buddhist center under మహాసాంఘిక located is in ఆంధ్ర. సో గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూస్తే ఈ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది 2023లో అడగడం జరిగింది. రైట్, రిమైనింగ్ కళింగ అనేది ఒడిస్సాలో ఉండడం జరిగింది. సో గాంధార, మగధ అనేది బీహార్లో ఉంది. గాంధార ఇట్ ఈస్ నార్త్ ఇండియాలో ఉండడం జరిగింది కాబట్టి సో ఈజీగా ధాన్య కటక ఈజ్ ఆల్సో ఆంధ్రాకి సంబంధించినటువంటి అంశం. అమరావతి పరివాహక ప్రాంతాలుగా ఈ ధాన్య కటకను కూడా పిలుస్తారు. సో మెయిన్గా మనం శాతవాహనకు సంబంధించినటువంటి అంశాలు ఏవైనా తెలుసుకునేటప్పుడు ఈ ధాన్య కటక, దీనికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ తెలుసుకోవచ్చు. రైట్, తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ద పీపుల్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో ఇండస్ వ్యాలీ సంబంధించినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి లక్షణాల గురించి ఇచ్చారు. సో విచ్ వన్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అనేది? They possessed great palaces and temples. They worshipped both male and female deities. They employed horse-drawn chariots in warfare. సో సరైన స్టేట్మెంట్ ఏంటంటే ఇక్కడ అంత పెద్ద గ్రేట్ ప్యాలెసెస్ కావచ్చు, టెంపుల్స్ అనేవి అసలు లేవు. ఇక్కడ ఈవెన్ ఐడల్ వర్షిప్ అనేది కూడా ఎక్కడ కనిపించదు. సో జస్ట్ వీళ్ళు నేచర్ వర్షిప్ని చాలా ఎక్కువగా చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ ప్రాపర్గా హిందూ మతం కావచ్చు, వైదిక మతం అనేది ఇంకా డెవలప్ అవ్వలేదు. సో దట్ టెంపుల్స్ అనేవి ఇక్కడ కట్టడం కూడా జరగలేదు. సో టెంపుల్స్ అనేవి ఇక్ష్వాకుల కాలంలో ప్రారంభమైంది కాబట్టి దీన్ని మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఈవెన్ ఐవీసీ కాలంలో కాదు, శాతవాహన టైంలో టెంపుల్స్ అనేవి కొంచెం వచ్చి ఇక్ష్వాకుల కాలంలో ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చారు. సో దట్ ఐవీసీ టైంలో ఎటువంటి టెంపుల్స్ కూడా లేవు. సో దే పొసెస్డ్ గ్రేట్ ప్యాలెసెస్ అండ్ టెంపుల్స్ అనేది రాంగ్ స్టేట్మెంట్. సో ఇక్కడ నన్ ఆఫ్ ది అబౌవ్. సో ఆప్షన్ 2, దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డైటీస్. అఫ్ కోర్స్ వాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ డైటీస్ రెండు కూడా ఉండేవి. ఫర్ ఎగ్జాంపుల్ పశుపతి మహాదేవ కావచ్చు, అలానే ఫీమేల్ డైటీస్ అంటే మదర్ గాడెసెస్, తెలుగులోనే దాన్ని మనం అమ్మ తల్లిగా పిలుచుకుంటాం కదా. సో ఈ రెండు కూడా ఉండేవి. సో దే వర్షిప్డ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ డైటీస్ అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో దగ్గర ఈ రెండింటిని ఎలిమినేట్ చేసి దీన్ని ఎలిమినేట్ చేస్తే ఆన్సర్ 2 ఓన్లీ అనేది సరైన స్టేట్మెంట్. దే ఎంప్లాయిడ్ హార్స్-డ్రాన్ చారియట్స్ ఇన్ వార్ఫేర్. సో ఇది మనకి ఆర్యన్ సివిలైజేషన్ నుంచి రావడం జరిగింది. సో వార్ఫేర్లో హార్స్-డ్రాన్ చారియట్స్ అనేవి ఆర్యన్స్లో ఎక్కువగా వినియోగించడం జరిగింది. సో దట్ ఐవీసీ పీపుల్స్ వాళ్ళకి అంత అడ్వాన్స్డ్గా హార్స్-డ్రాన్ చారియట్స్ అనేవి వినియోగించడం జరగలేదు. అట్ ది సేమ్ టైం వీళ్ళకి ఐరన్ కూడా సరిగ్గా తెలియకపోవడం వల్ల వీళ్ళ యొక్క ఆయుధాలు కూడా అంత అడ్వాన్స్డ్గా లేవు. అందువల్లనే ఆర్యన్ చేతుల్లో కూడా ఓడిపోవడం జరిగింది అనేసి మనకి ఒక థియరీ కూడా ఉంది కదా. రైట్, ఈ కాంటెక్స్ట్లో చూసుకుంటే ఆప్షన్ 2 ఓన్లీ అనేది సరైన స్టేట్మెంట్. సో తర్వాత క్వశ్చన్, రిగార్డింగ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ వాస్ ప్రిడామినెంట్లీ ఏ సెక్యులర్ సివిలైజేషన్ and the religious element through the present did not dominate the scene. During this period, cotton was used for manufacturing textiles in India. So, సరైనటువంటి స్టేట్మెంట్ ఏంటో గెస్ చేయండి. సో సరైన స్టేట్మెంట్ ఏమవుద్ది? సో మ్యాక్సిమం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో వాళ్ళు ట్రీస్ కావచ్చు, లేకపోతే యానిమల్స్ని ఎక్కువగా వర్షిప్ చేయడం జరిగింది. సో దట్ ఇట్ వాస్ ప్రిడామినెంట్లీ ఏ సెక్యులర్ సివిలైజేషన్ అండ్ ఆల్సో కొన్ని రిలీజియస్ ఎలిమెంట్స్ అనేవి ఉండడం జరిగింది. సో స్టిల్ వాటిని కూడా ఇప్పటికీ కూడా అనుసరించడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ ట్రీని పూజించడం కావచ్చు, లేకపోతే బుల్, బఫెలో, టైగర్ ఇటువంటి వాటిని కూడా పూజించడం జరుగుతుంది. కాబట్టి సిన్స్ రిలీజియన్ డిడ్ నాట్ డామినేట్ ద సీన్, హౌఎవర్ కొన్ని రిలీజియస్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. సో మ్యాక్సిమం వీళ్ళు సెక్యులర్ సివిలైజేషన్నే ఫాలో అవ్వడం జరిగింది. అండ్ ఆల్సో ఇక్కడ కాటన్ ఎక్కువగా వినియోగించడం జరిగింది. సో టెక్స్టైల్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి
ఈ కాటన్ ఎక్కువగా వినియోగించుకునేవారు. సో ఆప్షన్ 2 అనేది సరైనటువంటి స్టేట్మెంట్. సో మనకి ఈ కాటన్ వినియోగం ఎక్కడ ఉంది అని తెలిస్తే మొహంజదారోలో బియర్డ్ ప్రీస్ట్ ఉంటుంది కదా. సో ఈ బియర్డ్ ప్రీస్ట్ ఎవరైతే ఉన్నారో ఈయన ధరించేటటువంటి వస్త్రాలు కాటన్ వూల్కి సంబంధించింది. సో దట్ ఇక్కడ కాటన్ కూడా వినియోగించారనేసి మనకి బియర్డ్ ప్రీస్ట్ ద్వారా తెలుస్తుంది. సో ఆప్షన్ 2 కూడా సరైనటువంటి స్టేట్మెంట్. సో బోత్ 1 and 2 రెండు సరైనటువంటి స్టేట్మెంట్. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. సో రేపటి క్లాస్లో ఇంకొక MCQs 10 MCQస్తో కలుసుకుందాం. అండ్ దెన్ టేక్ కేర్.